ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది? కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేసావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటని కదా. దట్ ఈస్ ధన్రాజ్. ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలన్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంటు టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏం ఆటమ్మా? నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. షర్టేనా ప్యాంటు కూడానా? షర్ట్ ఒకటి చాలే, వీళ్ళందరూ చెప్పు. ఇదిగో చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇన్స్పెక్టర్. yes మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్టరే. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధన్రాజ్, ఇందాక ఏమన్నా? పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానికా? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్.
తమ్ముడు మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాబు గారు? ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు. మాలో ఏ ఒక్కడు చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును, అప్పటికి కానీ దేశం బాగుపడదు. అయ్యగారు, నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడు గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంత చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. తీయండి దండలో. ఎరా సింహాజీ, అయ్యా నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టాని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యు అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. కూర్చోగిర్తి. మరి నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ, నేను పెద్ద అయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు, అదే. శాంభవి, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబెందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీరలా ఉంది? నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను. Wait, wait. उसके पास चलो. Help! What happened, madam? What happened? Officer, boat లో ఏదో మిస్టరీ జరిగింది. మా ఆయన కనిపించడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. ముందు ఆ కత్తి లేవండి. సార్. ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు. సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, we will investigate.
ఏం దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాం సార్. ఇంకోసారి ట్రై చేయండి, మీరు హెల్ప్ చేయండి సార్. ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య, ఇన్స్పెక్టర్, ఈ మా మావయ్య ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం, కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్. ప్లీజ్ మేడం. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతేకాదమ్మా, మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ అవ్వకమ్మా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నా కొడుకు ముందొద్దు, వాడు తట్టుకోలేడు. కీర్తి, వాడితో ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వని అడిగావు. ఇప్పుడు జీవితాంతం వాడిని నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క, వాడికి ఏ లోటు రానివ్వుగా అక్క. ప్రామిస్. అలాగే అక్క. అక్క, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మిసెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌట్ రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు. 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 నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువర్ ఆనర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకొస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్.
భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా? కాపురం అన్నాక అవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం. ఆ రెండింటి గ్రూపు ఒకటే, ఓ నెగిటివ్. అంటే హత్య గురి కాబడ్డ చైతన్య బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా విచారణలో ఆఖరి సాక్షి నేవల్ కోస్ట్ గార్డ్. సార్, హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా? అవును. అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా? ఉంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా? ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు, బోట్ నిండా బ్లడ్ పడి ఉంది. బోట్లో దొరికిన టేప్ రికార్డర్, కత్తి మరియు హర్నాథరా శవం పక్కన దొరికిన ఆమె చెవురింగును కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన టేప్ రికార్డర్ మీరు చూసినప్పుడు ఏ స్థితిలో ఉంది? కింద పడి ఉంది. బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. యువర్ ఆనర్, హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది. అందులో ఎంతవరకు నిజముందో ఈ టేపు వింటే మీకే తెలుస్తుంది. ఇప్పుడేమంటారు శాంభవ్ గారు? టేపులో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా? ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హతుడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు, చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది, చంపుతోంది అని అనలేదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు యువర్ ఆనర్? హత్య జరిగింది రాత్రి కాబట్టి, చీకట్లో దాడి చేసింది భార్యో కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి. యువర్ ఆనర్, ఈవిడికున్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలన్న ధైర్యంతో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయిని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ 1982 పన్నాలాల్ చంపాదేవి కేసులో సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పును అనుసరించి ప్రాసిక్యూషన్ వారు పంపిన సర్కంటెన్షియల్ ఎవిడెన్స్ పరిశీలించిన మీదట ముద్దాయి తన భర్త శవం ఏమైందో చెప్పనందువల్ల ముద్దాయే తన భర్తను మరియు మామను హత్య చేసిందని కోర్టు నమ్ముతూ అపరాధికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇండియన్ పీనల్ కోడ్కు సెక్షన్లే కానీ సెంటిమెంట్లు ఉండవమ్మా. మా కోర్టుకు సాక్ష్యాలే కానీ సానుభూతులు అక్కర్లేదు. నీలాంటి నిర్దోషిని నిలువున శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా. కీర్తి, బాబు ఎక్కడా? స్కూల్కి వెళ్ళాడక్క. దేవుడు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నాడో నాకు తెలియదు గాని నిన్ను కలిపి మేలు చేశాడు. బాబుకి విషయాలేమీ చెప్పొద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకో. లాయర్ గారు, నా అకౌంట్లో 25,000 వరకు క్యాష్ ఉంది. అది కీర్తి పేరుని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అలాగే చేస్తానమ్మా. బాబుని వారం వారం జైలుకి తీసుకురావడం మర్చిపోవద్దు కీర్తి. అలాగే అక్క. చెల్లికని 4 లక్షలు డిపాజిట్ చేశాను. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగిరావే. నూటికి 12 రూపాయలు వడ్డీ అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను. ఇల్లు పోయే, వడ్డీ పోయే. చెప్తాను నన్నే చేయదు. ఖుషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నారు చెప్తాను. నన్నే చేయదు. ఏందే చైర్మన్, నువ్వేమో బేదా బెక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడోంట్లా జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దిచ్చోంట్లా. అదంతా ఎవడు బాబు గారి సొమ్ము? వారు నీ బంట బడా నీ బొచ్చుకొక ఏసీ రూమ్ లో పెట్టోంట్లా. బెంజ్ కారులో నువ్వు ఒక్కడవే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు, మా అందరికి 2 కోట్ల. ఇది ఎక్కడ న్యాయం సార్?
నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంక్ లో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి తిప్పించలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్టులు వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు, ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా. చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు, వెళ్ళండి, వీళ్ళు ఆకలించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే, నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్ట్రీ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగా? నా ఒంటి మీద ఏముంది? కద్దరు. గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. ఆ తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే. నేను పుట్టడం, స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు రాజ్యాలు సచ్చినోడా. సచ్చినోడా
ఎవరా నువ్వు? ఇడియట్. కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? మీ తాలూకా? మామిడి మీద కొట్టు సార్. నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. నువ్వు ఖుషీ బ్యాంక్ చైర్మన్ రా. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ మేడం. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇంక మీరేం టెన్షన్ పడకండి సార్. అమ్మయ్య, తలుపు ఎందుకు చేస్తున్నావు? నీ భార్య పనోళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దడతాను. ఏంటి, స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు తంత. విశాఖపట్నం బ్రోతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి రెండే 2 యూనిఫామ్లు, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా? నువ్వు కద్దరు, నే కాకియా. ఖా తర్వాత ఖా వస్తుందా? ఖా అంటే ఖద్దరు కాదురా. ఖా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే బూడిద. ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. ఏమయ్యో, నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే, గుడ్ మార్నింగ్ విజయ్. కమాన్. సరే, ఓకే, నేను అరేంజ్ చేస్తాను. సంభవి, మంచి కాఫీ ఇస్తావా? 1 minute. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏనా డల్ గా ఉన్నా? ఏంటి, స్కూల్ వెళ్ళలేదా? తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్. మనం సాయంత్రం పార్క్ వెళ్దాం. విజ్జు, డాడీ సైడ్ అయిపోయావా? సరే పో. డాడీ డాడీ, నీకు చీకట్లో రాయడం వచ్చా? వచ్చు. డాడీ, ఒకసారి స్టోర్ రూమ్ లోకి వస్తావా? దేనికమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చెయ్యాలి. చీకట్లో సైన్ చేయమంటున్నాడంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురా.